చెప్పులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు పైకి రావాలి. మనకు కూడా కొన్ని సంస్కారం ఉండాలి. మరి ఇందాక మేడం గారు చెప్పిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా మేము ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది. కొన్ని చిల్లర పనులు చేయకుండా కొంచెం విజ్ఞానంగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. మరి జనరల్ గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే గాని, ఒక సర్పంచ్ గాని, ఒక ఎంపీటీసీ గాని వాళ్ళ గౌరవంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. అదే పాటించాలి. మరి అది విజ్ఞానంగా వదిలేస్తున్నాము. మరి చిల్లర కూడా రాజకీయాలు చేయకుండా ఒక విజ్ఞానంగా మంత్రి గారి మీద మేము చాలా గౌరవము, చాలా రెస్పెక్ట్. అలా మీరు ఇప్పుడు కూడా చిన్న ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాం. ఒక ఆడబిడ్డగా, ఒక మంత్రిగా అన్ని విధాలుగా గౌరవించుకున్నాం. అదే తరహాల భవిష్యత్తులో కూడా మరి మేము చూసుకునే బాధ్యత మా మీద ఉండదు. కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్లు కానీ మరి ఒక ఏదైతే ప్రజల కోసం అందరం కూడా పనిచేస్తున్నాం. అదే విషయం ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు. అందరం కూడా ప్రజా ప్రతినిధులు కాబట్టి దీన్ని అందరూ సహకరిస్తే బాగుంటుంది. అధికారులు, ఆర్టీఓలు, పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఉండొచ్చు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉండొచ్చు, మన అధికారంలో ఉండొచ్చు. దానికి కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్స్ కూడా ఫాలో కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉండాలి. కాబట్టి మరి కొన్నింటిని